ఎమ్మిగా ఉంది కదా ఫ్రెండ్స్. చామగడ్డ ఫ్రై అనేది చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే నేను ఇది ఎలా చేశానో మీకు చెప్తాను, ప్రాసెస్ ఏదో. ఇది ఎట్లా తిన్నాక ఎట్లా ఫీలింగ్ ఉంటుంది అంటే, మనం ఆలుగడ్డ చిప్స్ తింటాం కదా, అలాంటి ఫీలింగ్ ఉంటుంది చామగడ్డ ఫ్రై అనేది. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఉడికించిన చామగడ్డ, ఆయిల్, పుట్నాలు, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి. ఇవి ఐటమ్స్. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు అనేది ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో చారు కానీ పప్పు కానీ కాంబినేషన్గా ఈ చామగడ్డ ఫ్రై చిప్స్ తింటుంటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. తింటూనే ఉంటాం అన్నట్టు. ఇప్పుడు ఎట్లా చేయాలో ప్రాసెస్ చెప్తాను మీకు. స్టవ్ మీద గిన్నెలో మంచినీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి చామగడ్డలు అనేది వేయాలి. ఇది ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే చామగడ్డ ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. కొద్దిసేపు ఆగిన 5 or 10 minutes ఆగిన తర్వాత ఇట్లా మరుగుతూ ఉంటుంది, వాటర్లో బాయిల్డ్ అవుతూ ఉంటుంది. చామగడ్డ అనేది ఉడకాలి బాగా, మరీ ఎక్కువ ఇది కానీ వద్దు. వాటిని ఇట్లా వాటర్ మరుగు రావాలి, మరుగు వచ్చేదాకా చామగడ్డ ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను అక్కడ నేను. ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసుకొని చూస్తున్నాను ఉడికింది అని మీకు చూపిస్తున్నాను. అట్లా ఇప్పుడు చూసారా, దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాక మీకు అర్థమవుతుంది కదా చామగడ్డ ఉడికిపోయింది. అదిగో ఇప్పుడు అది నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. చామగడ్డ ఉడికించిన వాటర్ ఉంది కదా, వాటర్ అనేది పడేసి చల్ల వాటర్ పోసుకోవాలి గిన్నెలో. ఎందుకంటే చామగడ్డ వేడిగా ఉంటుంది కదా, అందుకని వాటర్ పడేసి కూల్ వాటర్ పోసుకోవాలన్నట్టు. కూల్ వాటర్ పోసిన తర్వాత ఇంకా చల్లగా అవుతాయి కదా, అప్పుడు పొట్టు తీయడానికి మనకు అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను అనేది పొట్టు చూస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చామగడ్డ పొట్టు తీసేటప్పుడు ఏంటంటే 2 ప్లేట్లు పెట్టుకోవాలి దగ్గర. ఒక దాంట్లో పొట్టు వేసుకోవాలి, ఒక దాంట్లో చామగడ్డలు వేసుకోవాలి. అందుకని 2 ప్లేట్లు నేను పెట్టుకున్నాను. ఆ గిన్నెలో చామగడ్డ తీసుకున్నా కానీ ఇప్పుడు పొట్టు తీసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఆ పొట్టు అంతా తీసేసి నేను ఇంకా ఈ ముందు ప్లేట్ పెట్టుకున్నా కదా, అది పొట్టు వేసుకోవడానికి, ఏదో చామగడ్డ వేసుకోవడానికి. ఓకే. ఇప్పుడు నేను అనేది చామగడ్డ అనేది చిన్నగా రౌండ్ కట్ చేయాలన్నట్టు, పల్స్గా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది చామగడ్డ ఫ్రై కదా, చిప్స్ లాగా చేస్తాం కాబట్టి చిన్నగా రౌండ్గా చేయాలి, పల్చగా ఉండాలి, మరీ మందంగా కొయ్యకూడదు, సరిగా కాదు ఫ్రెండ్స్. అందుకని చిన్నగా పలసగా కోసుకోవాలి. ఓకే. చామగడ్డ మొత్తం కోసుకున్నాను నేను, మీకు చూపిస్తున్నాను. ఇంత పలచగా ఉంటే చాలని మీకు అక్కడ చూపిస్తున్నాను. ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇట్లా కోస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా అవుతుందని అర్థం. ఓకే. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేస్తున్నాను. ఇంకా బాండీ పెట్టిన తర్వాత ఇప్పుడు అది వేయించాలి కదా, అందుకని చామగడ్డ మనం పోసుకునే దాన్ని బట్టి ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఇప్పుడు నేను పోసాను కదా ఆయిల్, అంతే సరిపోతుంది. ఎందుకంటే చామగడ్డ అనేది మంచిగా వేగాలి కాబట్టి అంత ఆయిల్ సరిపోతుంది నాకు. చామగడ్డ వేగిన తర్వాత ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అనేది తీసేయాలి అన్నట్టు. ఓకే. ఇప్పుడు చూపిస్తున్నా. ఆయిల్లో ఇప్పుడు చామగడ్డ వేసాను చూసారా, అట్లా విడివిడిగా వేయాలి. చామగడ్డలు అన్నీ కోసి పెట్టుకున్నాం కదా రౌండ్గా చిన్నగా, ఇంకా విడివిడిగా ఆయిల్లో వేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మొత్తం వేసుకోవాలి. ఇంకా మొత్తం వేసేసుకున్నాను నేను. ఇంకా అట్లా వేసుకున్న తర్వాత ఏంటంటే ఆయిల్ అనేది మనం మీడియం మంట పైన పెట్టేసి వదిలేయాలి. అది ఫ్రై అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మిక్సీలో 1 కప్పు పుట్నాలు వేయాలి ఫ్రెండ్స్. ఓకే. అర్థమవుతుందిగా మీకు ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది నేను ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పుట్నాల పౌడర్ ఎట్లా చేయాలి మీకు చూపిస్తాను. పుట్నాల పొడి వేయాలన్నట్టు. ఇలా సాల్ట్ కావాలి, మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటే చాలు. 1.5 స్పూన్ వేసుకున్నాను. 1.5 స్పూన్ వేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ అనేది కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మన స్పైసీ ఎంత కావాలో, కారం ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. ఓకే. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు నేను 2 స్పూన్స్ వేసుకుంటాను ఖచ్చితంగా. స్పైసీగా ఉంటే అది ఫ్రై అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని అతను కావాలనే వేసుకుంటున్నాను స్పైసీగా కారం. అంటే మరీ అంత స్పైసీ
తినను నేను. కొంచెం మనకు సరిపడా ఉంటే చాలు. కొద్దిగా కలర్ కోసం అనేది పసుపు వేయాలి. హెల్త్ కూడా మంచిది కదా పసుపు వేసుకుంటే. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు పొట్టు తీయకుండా డైరెక్ట్గా వేయాలి వెల్లుల్లి అనేది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ అనేది ఇలా వస్తుంది. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న గిన్నె తీసుకోవాలి, ఎందుకంటే అందులో పౌడర్ వేయాలి. ఇంకా పుట్నాల పౌడర్ వేసుకోవాలి. ఇంకా పక్కకు పెట్టుకోవాలన్నట్టు ఈ పౌడర్ని. ఈ పౌడరు ఇప్పుడు వేసుకున్నాం కదా, ఈ గిన్నె నిండా కాకుండా సగం వచ్చింది పౌడరు చేసుకున్నందుకు. మనకి సరిపోతుంది పౌడర్ అని. ఇప్పుడు మనం శామగడ్డలు వేసేటప్పుడు ఏంటంటే నాకు ఇంత పౌడరు సరిపోతుంది. మనకి ఎంత క్వాంటిటీ కావాలో పౌడరు దాన్ని బట్టి వేసుకుంటే చాలు. శామగడ్డ దాంట్లో ఓకే. అయితే ఇందాక మనము శామగడ్డల్ని మీడియం మంట పైన పెట్టినాం కదా, లైట్గా చాలు ఫ్రై లాగా అయింది చూసిరా ఫ్రెండ్స్. ఇంకొద్దిసేపు అయితే ఇంకా ఫ్రై అయితే బాగుంటుంది అని నేను చూస్తున్నాను. అది చిప్స్ లాగా వస్తే బాగుంటుంది కదా అని. ఓకే, ఇప్పుడు ఆయిల్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇక ఇలా అయితే ఈ కలర్ వస్తే చాలా క్రంచిగా ఏమీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ తేలుతుంది కదా, ఆయిల్ అనేది కొంచెం తీసేసాను. తీసిన తర్వాత కొద్దిగా ఆయిల్ తింటే చాలు మనకి ఇలా శామగడ్డలు ఫ్రై అయిన తర్వాత. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంటంటే పుట్నాల పొడి ఇందాక వేసుకున్నాం కదా, అది వేసుకోవాలి పుట్నాల పొడి. ఇప్పుడు కొద్దిగా వేసాను, కొద్దిగా వేయాలి, కొద్దిగా వేసి కలపాలన్నట్టు ఫ్రెండ్స్. ఓకే, అట్లా కొద్దిసేపు అంటే కలుపుతాను నేను. ఇప్పుడు కొంచెం పొడి సరిపోతుంది కదా అని వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం కలిపితే ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం జిగురులాగా వస్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. అట్లా కొంచెం కలిపితే జిగురులాగా వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకే, ఇక చూసారు కలుపుతుంటే చూసారు జిగురులాగా ఉంది కదా, అట్లా ఆయిల్ లాగా తేలుతుంది. అంటే ఇంకా వేయాలని అర్థం. అట్లా వస్తే ఇంకొంచెం పౌడర్ వేయాలని అర్థం అన్నట్టు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను ఇంకొద్దిగా వేస్తున్నాను పుట్నాల పొడిని. కొద్దిసేపు కలిపిన తర్వాత పుట్నాల పొడి ఇంకొంచెం సరిపోతుంది, ఇంకొంచెం వేయాలని అర్థం కదా. ఇప్పుడు మనం వేసుకోవాలన్నట్టు ఫ్రెండ్స్. ఇంకా పుట్నాల పొడి ఇది తక్కువైందని అర్థం. ఇంకొంచెం వేస్తే కొంచెం సరిపోతుందని అర్థం అన్నట్టు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుంటున్నాను పుట్నాల పొడిని. ఓకే, ఇది సరిపోతుంది మనకి. ఓకే, ఇప్పుడు చూడండి కలపంగానే మనకి ఎట్లా కావాలంటే కొంచెం డ్రైగా రావాలన్నట్టు. ఓకే, ఇలా వేస్తే డ్రైగా అయితే చాలండి. అయితే ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఇందాక తక్కువ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలని. అయితే వేసుకున్నా కదా, నాకు కొంచెం ఎక్కువ అయింది, బై మిస్టేక్ అయిపోయింది. అట్లా వేయకండి, నార్మల్గా అయిన తర్వాత. ఓకే, అర్థమైంది కదా. చిప్స్ లాగా భలే ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఎమ్మీగా తింటారు తెలుసా. ఇప్పుడు శామగడ్డ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. లాస్ట్కి కరివేపాకులాగా వేసినాం అనుకో, చూసుంటే నోరు ఊడుతుంది కదా ఫ్రెండ్స్. తినాలనిపిస్తుంది కదా, ఎప్పుడెప్పుడా తినాలని అనిపిస్తూ ఉంటుంది మనకి. పప్పు కాంబినేషన్లో కానీ, చారు కాంబినేషన్లో కానీ చేసుకొని తినండి. ఎంజాయ్ చేస్తారండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని నొక్కండి ఫ్రెండ్స్. నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్.